ఈ ఒక్క విషయం నా జీవితాన్ని మార్చేసింది. అంటే ఏంటంటే ముఖ్యంగా నేను తెలుసుకున్న ఈ ప్యాషన్ ఇంకా మనీకి సంబంధించిన మ్యాటర్ అనమాట. నేను సంపాదించాలక్క, నేను సంపాదించాలి అన్నట్టు సంపాదించాలి అంటుంటారు. సంపాదించడం ఎప్పుడు పాసిబుల్లో తెలుసా? మీరు ₹1,00,00,000 చేశారంటే 11 నెలల్లో అని ఒకటి మా ఇంటికి తలుపు తట్టాడు. నాకు సడన్గా నేను నైటీలో వచ్చి ఓపెన్ చేసి ఏంటి ఇంటికి వచ్చేసాడు అనుకున్నా. ఎందుకనంటే నాకు డిజిటల్ మార్కెట్ అంటే ప్యాషన్ బ్రో. ఓకే, చప్పట్లై చిటికెలు ఓకే, అలా చిటికెలు వేస్తూ నేను అలా చప్పట్ల దాకా ఎలా వెళ్ళానంటే డిజిటల్ మార్కెటింగ్ని నేను ప్రేమిస్తాను. అలా ప్రేమించి ప్రాణం ఇచ్చిన ప్రతి సబ్జెక్ట్కి ప్యాషన్ అని పేరు ఉంటుంది. ప్యాషన్ అని ఉన్నప్పుడు డబ్బులు అంతటే అవే వస్తాయి. అదే డబ్బు కోసం చేసేది ఎలా ఉంటుందని అంటే అప్పటికప్పుడు చేసామా, అప్పటికప్పుడు డబ్బులు వచ్చినాయా, నెక్స్ట్ మంత్కి ఏంటి, ఇంకోటి ఏదైనా చేసామా అని ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే అల్లు రామలింగయ్య గారు ఒక టైంలో షూటింగ్లో ఉన్నప్పుడు ఆయనకి చాలా బ్యాడ్ న్యూస్, వాళ్ళ ఫ్యామిలీలో అత్యంత క్లోజెస్ట్ పర్సన్ చనిపోయారని చెప్పేసి న్యూస్ వచ్చింది. కాకపోతే వచ్చిన వెంటనే ఆయన ఆ సీన్ని కంప్లీట్ చేసి కానీ అక్కడి నుంచి వెళ్ళలేదట. రీజన్ ఏంటి అని అంటే సెట్లో ఎంతమంది నా కోసం పనిచేస్తున్నారు, యాక్ట్రెసెస్ ఎక్కడి నుంచో వచ్చారు, నాకేదో పర్సనల్ రీజన్ వచ్చిందని చెప్పేసి సినిమాలో ఆ సీన్కి నేను మళ్ళీ ప్రొడ్యూసర్కి అంత కాస్ట్ పెట్టించలేను అని ఆలోచించుకొని వెళ్ళిపోయారంట. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని ప్యాషనేట్గా పని చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ దానికి ప్రాణం పోయడం అని అంటారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి చరిత్రలో చాలా ఉంటాయి. సో విషయం అర్థమైంది కదా? నీకు అర్థమవుతుందా? సో ప్యాషన్ కోసం చేయండి, మనీ కోసం కాదు.